హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీ సాక్షి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మేము శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాము. అండ్ అక్కడ మేము సుప్రభాత సేవ చేయించుకున్నాము. సుప్రభాత సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అండ్ మేము తీసుకున్న హోటల్ రూమ్ ఏంటి, సుప్రభాత సేవ టైమింగ్స్ మొత్తం నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ డీటెయిల్స్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో మేము ఆల్మోస్ట్ కాణిపాకం రీచ్ అయిపోయేసరికి నైట్ 12:30 అయింది. అండ్ మేము తీసుకున్న హోటల్ రూమ్ కూడా నియర్ బై టెంపుల్, జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది. సో మేము రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత మా సుప్రభాత సేవ అయితే ఎర్లీ మార్నింగ్ 4కి ఉంటుంది. 4కి సేవ స్టార్ట్ అవుతుంది. కానీ మేము ముందే 3:30 కల్లా టెంపుల్ ముందు వెయిట్ చేయాలని చెప్పారు. వాళ్ళకి అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ముందే అక్కడ రిపోర్ట్ చేయాలి అని చెప్పారు. సో మేము మొత్తం ఇంకా నైట్ ఒక 12:30కి వచ్చేసి బుకింగ్ పాలసీ ఏంటంటే రూమ్ది మనం ముందు రోజు మార్నింగ్ అరౌండ్ 11కి అయితే బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే సేమ్ టైమింగ్స్కి మనం వెకేట్ చేయాలి. కానీ మేము రావడం లేట్ అయింది, ఎందుకంటే మేము అదే రోజు శ్రీ కోటలింగేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం, బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి. సో కాణిపాకం రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అరౌండ్ 12:30 అయిపోయింది. సో అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా మేము రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వాలనుకొని మేమైతే రూమ్లోకి వచ్చాం. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 3 డిఫరెంట్ బెడ్స్ ఇచ్చారు. ఇది మేము బుక్ చేసుకుని అయితే సూట్ రూమ్. అండ్ హోటల్ డీటెయిల్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. అండ్ మేమైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఒక 15 మినిట్స్ ముందే అక్కడ ఉండాలని చెప్పారని చెప్పేసి అరౌండ్ 3:45 కల్లా స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము తీసుకున్న రూమ్ కూడా టెంపుల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్, ఒక 500 మీటర్స్లో. అండ్ మేము ఈ సుప్రభాత సేవ కోసం టికెట్స్ అయితే కాణిపాకం అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము. అండ్ పర్ కపుల్కి వాళ్ళు 750 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ కిడ్స్కి బిలో 12 ఇయర్స్ ఉంటే వాళ్ళైతే డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. అండ్ మనతో పాటు ఎవరైనా ఈ సేవ చేయించుకోకుండా మనతో పాటు కూడా ఈ పక్కన కూర్చోవాలనుకున్నా కూడా 500 రూపీస్ పెట్టి వాళ్ళైతే టికెట్ తీసుకొని రావాలి. బట్ మేము అత్తయ్య వాళ్ళు ఇద్దరం ఈ సేవ టికెట్స్ తీసుకొని వెళ్ళాము. సో మేము వెళ్తున్నప్పుడు మొత్తం ఎటు చూసినా మంచు ఫుల్గా, టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా, ఎక్కువ క్రౌడెడ్ కూడా ఉండదు ఆ టైంలో. సో మాతో పాటు అరౌండ్ 5 to 6 కపుల్స్ మాత్రమే ఆ టైంలో టెంపుల్ దగ్గర అయితే ఉన్నారు. అండ్ ఈ సేవ అయితే వెళ్ళిన వెంటనే ఫస్ట్ సైడ్ డైరెక్ట్గా మనల్ని టెంపుల్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. ముందు గోపూజ చేసిన తర్వాత మాత్రమే గోమాతతో పాటు టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాతనే టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పారు. సో గోపూజ అయిపోయేంత వరకు మేమందరం అక్కడే చూస్తూ గోపూజను చూసి తర్వాత గోమాతతో పాటు టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళాము. డైరెక్ట్గా మనల్ని గర్భగుడి ముందు కూర్చోబెడతారు. సో లోపల అర్చకులు స్వామివారు ఏం చేస్తారో మొత్తం మనం చూస్తూ ఉండొచ్చు. చూసిన తర్వాత అయితే మనం ఒక అరౌండ్ 30 మినిట్స్ అయితే అక్కడ కూర్చొని స్వామివారిని చూస్తూ ఉండొచ్చు. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అంటే మామూలుగా నార్మల్ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక సెకండ్ 2 సెకండ్స్ చూసిన తర్వాత పక్కకి పంపిస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా స్వామివారి ముందే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేయొచ్చు మనము. 15 మినిట్స్ ముందే వచ్చి రిపోర్ట్ చేయమన్నారని చెప్పేసి అందరూ మాలాగే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను చెప్పినట్లు మేమైతే కాణిపాకం అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం. అలా కాకుండా చాలామంది ఇక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళు ముందు రోజు నైటే ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ డైరెక్ట్గా టికెట్ కౌంటర్లో కూడా మనం తీసుకొని రావచ్చు టికెట్స్, ఏ సేవ కావాలంటే దానికి. సో దీనిదైతే అరౌండ్ 4 to 5 మధ్యలో ఈ సేవ అయితే జరుగుతుంది. సో 4 కల్లా మనం వచ్చేసరికి టెంపుల్ ముందైతే వెయిట్ చేయాలి. సో మా దర్శనం అయితే మొత్తానికి కంప్లీట్ అయింది. అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయితే టెంపుల్ లోపల ఉన్నాము. తర్వాత ఎవరైతే ఈ సేవ చేయించుకుంటారో వాళ్ళకి ప్రసాదంతో పాటు స్వామివారి పటం అండ్ ఒక జాకెట్ పీస్ కూడా ఇస్తారు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే స్వామివారి పటము. ఇక్కడ ఈ కాణిపాకం టెంపుల్లో మనకి స్వామివారు ఒక బావిలో వెలిశారు అని మనకి తెలుసు కదా. అండ్ ఇక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటంటే స్వామివారి విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉందని చెప్తూ ఉంటారు. అండ్ మనం చూసే వాళ్ళకు కూడా అది కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇది స్వామివారి మహత్యం అనే చెప్పొచ్చు మనం. అండ్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.